గుంటూరు జిల్లాలోని అతిపెద్ద దేవస్థానంగా వెలుగొందుతున్న వడ్లమూడి గ్రామం క్వారీ ప్రాంగణంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నరసింహారావు వెల్లడించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారని, శివరాత్రి రోజున భక్తులు విశేషంగా హాజరయ్యే పరిస్థితులున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలందరూ సకుటుంబ సమేతంగా శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించుకొని ఆయన ఆశీస్సులను పొందాలని వ్యవస్థాపక ధర్మకర్త వారి మనవడు చీమకుర్తి శ్రీనివాసమూర్తి, వంశం పారంపర్య ధర్మకర్త పోపూరి ఇందుమతి కోరారు. శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. తిరునాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తయినాయండి. 3 రోజుల పాటు జరిగే తిరునాళ మొదటి రోజు ఈరోజు ఏకాదశి. గతంతో పోలిస్తే ఎక్కువ మంది వచ్చారు. స్వామివారికి నైవేద్య పొంగళ్ళు సమర్పించుకున్నారు. రెండో రోజు ప్రత్యేకంగా చిన్న చిన్న ప్రభలకి వాహన పూజ చేయించుకునే వాళ్ళకి, వాహనం చుట్టూ తిప్పుకొని వాళ్ళ మొక్కుబడులు ఏంటి తీర్చుకునే వాళ్ళకి ఉద్దేశించింది. అట్లా అని చెప్పేసి కేవలం వాహనాలనే కాదు, ఎప్పట్లాగనే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. పర్టికులర్గా 15వ తారీఖు మహాశివరాత్రి రోజున హ్యూజ్ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగినాయి. గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. వివిధ శాఖల వారికి వాళ్ళు చేయాల్సిన రోల్ ఏందని చెప్పేసి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన మీటింగులో కూడా చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాము. మేడం గారు పోపూరి ఇందుమతి గారు ఇటీవలే కమిషనర్ గారి కార్యాలయం నుండి మేడం గారిని అధికారికంగా వంశపారంపర్య ధర్మకర్తగా గుర్తింపునిస్తూ ఆర్డర్ ఇచ్చారు. మేడం గారు కూడా ఫస్ట్ తిరునాళ, నాకు ఫస్ట్ది. సో మేము కోఆర్డినేషన్తో జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పేసి. పోపూరి ఇందుమతి. ఈ గుడి మా తాతగారు 1923వ సంవత్సరంలో కట్టించారండి. అప్పటి నుంచి మా వంశపారంపర్య ధర్మకర్తగా మా నాన్నగారు చనిపోయినాక ఇప్పుడు పేర్లు చెప్పండి. సూర్యదేవర వెంకటప్పయ్య గారండి. సూర్యదేవర వెంకటప్పయ్య గారు మా తాతగారండి. గుడి 1923లో స్థాపించారు. ఆ తర్వాత మా నాయనమ్మ గారు చేశారండి. ఆ తర్వాత మా నాన్నగారు సూర్యదేవర హరిప్రసాదరావు గారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు వచ్చిందండి. తర్వాత ఈ గుడి అప్పటి నుంచి తిరణాళ్ళు అన్నీ బాగా జరుగుతాయండి. భక్తులకి బాగా నమ్మకం శివయ్య మీద. బాగా ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయండి. అన్నీ బాగా ప్రసాద వితరణ, వాటర్ బాటిల్స్. నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను గుంటూరు జిల్లాలో చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో క్వారీ నందు వేయించేస్తున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త గారైనటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవుడినై ఉన్నాను. మా తాతగారిచే నిర్మించబడిన ఈ దేవాలయము సుమారు 100 నుండి 150 సంవత్సరాల క్రితంగా నిర్మించబడిందిగా మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అప్పటి మేము చూసింది వేరు. ఈరోజు మనం స్వామివారిని విశేషంగా విశేష జనవాహిని భక్తజన కొంగు బంగారమైనటువంటి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఈరోజు అన్ని శాఖలు కూడా బలోపేతంగా పనిచేసే విధంగా ఎంతోమంది మీడియా వారు కూడా మా దగ్గరకు వచ్చి ఈ యొక్క వాయిస్ తీసుకునే విధంగా, తర్వాత విస్తృత ప్రచారం ఇప్పటికే జరిగింది. ఇంకా మీ ఛానల్స్ ద్వారా మరింత ప్రచారం జరుగుతుందని భావిస్తున్నాను. మీరు అందించేటువంటి సమాచారం సర్వమానవాళికి కూడా చేరుతుంది. ఈ సమాచారం ద్వారా ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుపబడుతుంది. మారుమూలను ఉన్నటువంటి ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. విశేష జనవాహిని ఇక్కడ ప్రవేశిస్తుందని, ఇక్కడ దర్శిస్తుందని స్వామివారి యొక్క విశేషాలు కూడా మీరు తెలియజేసే అవకాశం మీ ఛానల్స్కి ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ దేవాలయము ఉమ్మడి గుంటూరు జిల్లాలో సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్గా అప్పుడు చెప్పుకోబడింది. ఫస్ట్ ఫేజ్లో కోటప్పకొండ, సెకండ్ ఫేజ్ ఈ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వడ్లమూడిగా ఉంది. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత కోటప్పకొండ పల్నాడు జిల్లాలో, గోవాడ బాపట్ల జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో అత్యంత వైభవోపేతంగా తిరునాళ్ళు జరిగేటువంటి ఏకైక శివాలయము, శైవక్షేత్రం, ప్రసిద్ధ శైవక్షేత్రంగా ఈ క్వారీ బాలకోటేశ్వరుడు ప్రశస్తి నొంది ఉన్నాడు. అంతేకాకుండా ఈ స్వామి బాలకోటేశ్వరుడు అయినందున వివాహం ఉండదండి. మిగతా అన్ని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమంటే లింగోద్భవ పూజ జరుగుతూ ఉంది.
అంతేకాకుండా స్వామివారు బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారం అయినందున చాగంటి కోటేశ్వరరావు గారు విస్తృత ప్రవచనాల ద్వారా ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ యొక్క శైవ క్షేత్రం మరి విశేష ఫలదాయకం. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం, ఈ క్షేత్రంలో అభిషేకం చేయటము మరి అనేక